నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను వినతి. ముందుగా ముఖ్యాంశాలు. సంక్రాంతి పర్వదినం జాతీయ ఐక్యతను సూచిస్తుందన్న రాష్ట్రపతి. దేశ విదేశాల్లోని భారత పౌరులకు శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము. విద్యార్థులు మాదక ద్రవ్య రహిత క్యాంపస్ల నిర్మాణంలో చురుగ్గా పాల్గొనాలన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. గుజరాత్లోని గాంధీనగర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నారావారిపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పర్యాటకంతో పాటు కోనసీమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, అనిత, కె శ్రీనివాస్. వార్తల్లోని వివరాలు. మకర సంక్రాంతి, పొంగల్, మాఘబహు పర్వదినాలు జాతీయ ఐక్యతను సూచిస్తాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. దేశ విదేశాల్లోని భారత పౌరులకు ఈ పర్వదినాల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. లోహ్రీ, మకర సంక్రాంతి, పొంగల్, మాఘబిహు పండుగలు దేశ వ్యవసాయ సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయని సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ఆహారాన్ని అందించే రైతులకు కృతజ్ఞతలు తెలియచేయడం సంప్రదాయంగా వస్తోందన్నారు. ఈ పండుగలు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాన్ని, శ్రేయస్సును తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. దేశ యువతను మాదక ద్రవ్యాల నుంచి రక్షించడానికి వికసిత్ ఆత్మనిర్భర్ భారత్ను సాకారం చేసేందుకు నిరంతరం సమిష్టి కృషి అవసరమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఈరోజు డ్రగ్ ఫ్రీ క్యాంపస్ క్యాంపెయిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. నషాముక్త్ పరిసర్ అభియాన్ కింద ఒక ప్రత్యేక ఈ-ప్లెడ్జ్ ప్లాట్ఫామ్ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల విద్యార్థులు మాదక ద్రవ్య రహిత క్యాంపస్ల నిర్మాణంలో చురుగ్గా పాల్గొనాలని సూచించారు. Primarily young population, that is the greatest strength of today. The Viksit Bharat is not a dream, but it is going to be a reality. It is because we are having the youth brigade behind us. Substance abuse is not just a personal issue. It is a social challenge, a public health concern, and a threat to our demographic dividend. That is the youth population. So Viksit Bharat cannot be built unless our young brigade. వచ్చే ఏడాది చివరి నాటికి భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్ పర్యటనలో భాగంగా గాంధీనగర్లోని తన స్వస్థలమైన మాన్సాలో 267 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ 2047 నాటికి భారతదేశాన్ని ప్రతి రంగంలోనూ ప్రపంచ అగ్రగామిగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. साइंस और टेक्नोलॉजी केवल R&D तक सीमित नहीं रहनी चाहिए, बल्कि ये राष्ट्र के समग्र विकास का एक आधार स्तंभ होना चाहिए. गुजरात बायोटेक्नोलॉजी रिसर्च सेंटर के अंदर BSL-4 बायो कंटेनमेंट फैसिलिटी का शिलान्यास आज जो हो रहा है, वो आने वाले दिनों में समग्र भारत के लिए स्वास्थ्य के क्षेत्र का एक सुरक्षा कवच बनकर उभरेगा, इसका मुझे विश्वास है. मित्रों, आज यहां पर BSL-4 बायो कंटेनमेंट फैसिलिटी का शिलान्यास किया गया. एक प्रकार से पुणे की वायरोलॉजी इंस्टीट्यूट के बाद ये भारत की दूसरी उच्च स्तरीय लैब होगी, परंतु किसी राज्य सरकार ने बनाई हुई
వికసిత్ భారత్ జీ రామ్జీ చట్టం ప్రతి గ్రామీణ కుటుంబానికి 125 రోజుల పని దినాలను కల్పిస్తుందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో వికసిత్ భారత్ జీ రామ్జీపై ఆయన మీడియాతో మాట్లాడుతూ నీటి భద్రత, గ్రామీణ మౌలిక సదుపాయాలపై ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలిపారు. డిజిటలైజేషన్ వల్ల అనర్హులను గుర్తించవచ్చునన్నారు. 100 days converted to 125 days, एक इम्पॉर्टेंट चेंज. दूसरा 100% सेंट्रल फंडिंग को कर दिया 60-40 शेयरिंग बेसिस. रिस्पॉन्सिबिलिटी ज़्यादा रहेगी, अकाउंटेबिलिटी ज़्यादा रहेगी, जिम्मेवारी ज़्यादा रहेगी. बजट एलोकेशन डिमांड ड्रिवन थी, अब उसको स्टेट वाइज एलोकेशन कर दिया काम के आधार पर, ताकि ओपन एंडेड नहीं रखा. अकाउंटेबिलिटी करना भी तो एक जमा. चौथा फोर्टनाइटली बेसिस पर वेज पेमेंट होता था, अब इट विल बी वीकली बेसिस. पांचवा सीजनैलिटी एंड पॉज, जो मैंने कहा कि रोजगार, कार्य और कृषि कैलेंडर को समन्वय लाना. छठा, ప్రపంచ దేశాల అభివృద్ధికి బ్రిక్స్ సదస్సును నిర్మాణాత్మక వేదికగా మారుస్తామని భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ తెలిపారు. ఈ ఏడాది బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు భారత్ ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో బ్రిక్స్ 2026 లోగోను ఈరోజు ఢిల్లీలో జయశంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్రిక్స్ సభ్యులు భాగస్వామ్య దేశాల సహకారం, మద్దతును కోరుతున్నామని పేర్కొన్నారు. The theme underscores the importance of strengthening capacities, promoting innovation, and ensuring sustainable development for the benefit of all. The logo that we unveiled today reflects this approach. It combines elements of tradition and modernity, and the petals incorporate the colors of all BRICS member countries, representing unity in diversity and a strong sense of shared purpose. The logo conveys the idea that BRICS draws strength from the collective contribution. తిరుపతి జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నారావారిపల్లిలో నైపుణ్య అభివృద్ధి కేంద్రం, 33/11 kV సెమీ ఇండోర్ సబ్స్టేషన్, ఏ రంగంపేట నుంచి భీమవరం వరకు నిర్మించిన నూతన సీసీ రోడ్డు ప్రారంభించారు. మూలపల్లె ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తిరుపతి ఎస్వీయులో సెంట్రలైజ్డ్ అడ్వాన్స్డ్ పరిశోధన ల్యాబ్, బాలురు బాలికల వసతి గృహాలను వర్చువల్గా ప్రారంభించారు. రామా బాగుంది సార్. ఈ ప్రోగ్రామ్ ఎక్స్పాండ్ చేస్తాం, డిసెమినేట్ చేస్తాం సార్. టైమింగ్ ఇస్ ఇంపార్టెంట్. అది ఉంది, నాకు ఐడియా ఉంది. ఇప్పుడు కాన్సెప్ట్ మనం 450 రూపీస్ గవర్నమెంట్ నుంచి సబ్సిడీ రూపంలో ఇచ్చి 100 రూపీస్ రూపాయలు ఇచ్చాము. ఇప్పుడు ఇవన్నీ మనకు ఎంతవరకు ఎప్పటి నుంచి చేస్తున్నాం, ఎంతవరకు సక్సెస్ అయింది? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. సంక్రాంతి ముగ్గులతో అలరారుతున్న తెలుగు లోగిళ్లలో భోగి పండుగ జరుపుకుంటున్న తెలుగు ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు సామాజిక మాధ్యమం వేదికగా తెలిపారు. దేదీప్యమానంగా వెలిగే భోగి మంటలు ప్రతి కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి ఒక్కరి జీవితం భోగ భాగ్యాలతో తొలతూగాలని ఆయన కోరారు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.
ఈ విషయాలకు కూడానే అన్ని ప్రాపర్ గా జరుగుతాయి. నిన్న అతని బ్యాంక్ అకౌంట్ లో 15,000 రూపాయల ఫ్రాడ్ జరిగింది తెలుసా? అయినా ఏ టెన్షన్ లేదు అతనికి. చూడు, టెన్షన్ ఎందుకు, నా తప్పేం లేదుగా. అయినా ఫ్రాడ్ జరిగినప్పుడు నేను వెంటనే బ్యాంక్ ఇన్ఫార్మ్ చేసేసా. ఆర్బీఐ అంటుంది, మీ అకౌంట్ లోంచి ఎవరైనా మోసంగా డబ్బు తీసినట్టయితే బ్యాంకుకి వీలైనంత త్వరగా ఇన్ఫార్మ్ చేయండి. 3 రోజుల్లోగా చేస్తే ఏ నష్టం ఉండదు. ఎంత లేట్ చేస్తే అంత ఎక్కువ నష్టం. ఇంకోటి, అన్ని జరిగిపోవు, ప్రాపర్ గా జరిపించాల్సి వస్తుంది. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకుంటే జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. సంక్రాంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో జరుగుతున్న సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పోటీలను రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సందర్శించారు. ఆత్రేయపురం ఫుడ్ ఫెస్టివల్ను మంత్రులు తిలకించారు. అనంతరం డ్రాగన్ పడవ పోటీలను వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ పర్యాటక అభివృద్ధితో పాటు కోనసీమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మీరందరూ కూడా టూరిజం శాఖ మంత్రి లేకపోతే ఒక మంచి కళాకారుడు అంటారు. మేమందరూ అయితే కేబినెట్ లో ముద్దుగా శోభన్ గారు అని పిలుచుకుంటాం. టూరిజం మినిస్టర్ గారు మా అందరికీ కూడా చాలా ఇష్టమైన వ్యక్తి. ఒక పండుగ వాతావరణం తీసుకొచ్చి ఆత్రేయపురం ప్రజలందరూ కూడా రాష్ట్రం అంతా కూడా తిలకించే దశగా ఏర్పాట్లు చేసినటువంటి రాష్ట్రాల్లో ప్రతి పండుగ కూడా టూరిజం శాఖ సహాయంతో జరగాలని పెద్ద ఎత్తున ఈ సంవత్సరం మొట్టమొదటిసారిగా ఇది రాష్ట్ర పండుగ కింద తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి గారిని కన్విన్స్ చేసి ఇంత పెద్ద ఎత్తున సహకారం చేసినటువంటి శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుపుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన టెక్కలి, కోట బొమ్మాళి మండలాల్లో 7,40,00,000 రూపాయల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధితోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గ్రామీణ రహదారుల అభివృద్ధి, ఆధునిక సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. మరియు 5 సామూహిక మరుగుదొడ్లను ఈ యొక్క రాష్ట్ర వ్యవసాయ మరియు శాఖ మంత్రులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారికి టెక్కలి మనం ఎంత వాడుకుంటూ మిగతాదంతా పార్కింగ్ బయట అవసరమని వారి యొక్క కాలకృత్యాలు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గంలో ఈరోజు పర్యటించారు. విపిఆర్ అమృతధార పేరిట 6 వాటర్ ప్లాంట్లను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలి, సాగునీరు ఇచ్చినప్పుడు త్రాగునీరు కూడా వస్తుందనేటువంటి ఆలోచనతో సోమశిల జలాలని మన ప్రాంతానికి తరలించడానికి ఒక బృహత్తర పథకాన్ని ప్రారంభించి నాడే 1,600 కోట్ల రూపాయలతో మొదలుపెట్టినటువంటి ఈ ప్రాజెక్ట్ లో మొదటి విడత టెండర్లు పిలిచినటువంటి మొదటి విడతలో 60% పనులు ఆనాడు కాంట్రాక్టర్లు చేయడం జరిగింది. చెప్పిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకునే కార్యక్రమంలో ఇవాళ పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ ఏం మొదలు పెడుతున్నాం, ఏమి మీకు అందించడానికి కోట్లాది. సంక్రాంతి పండుగ ఆట విడుపుగా పారా మోటార్ ఏరియల్ అడ్వెంచర్ స్కై రైడ్ నిలుస్తుందని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కె రఘురామకృష్ణరాజు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం జువ్వలపాలెం రోడ్లో పారా మోటార్ ఏరియల్ అడ్వెంచర్ స్కై రైడ్ను ఈరోజు ఆయన ప్రారంభించి తొలి రైడ్ చేశారు. ఈ సందర్భంగా ఉపసభాపతి మాట్లాడుతూ పూర్తి భద్రతతో కూడిన అడ్వెంచర్స్ రైడ్గా పేర్కొన్నారు. భూమి మీద నుంచి అత్యధికంగా 600 మీటర్ల ఎత్తులో రైడ్ చేయవచ్చునని పేర్కొన్నారు. ప్లాన్ చేద్దాం, మనకు తెలిసిన వాళ్ళ గ్రౌండ్ కూడా ఉందని ఇమీడియట్ గా ఈ రైట్ ఓనర్స్ తో మాట్లాడి రైట్ అరేంజ్ చేయటం, వెంటనే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ దానికి కావాల్సిన వాళ్ళ సేఫ్టీ ట్రాక్ రికార్డ్ అంతా చూసి అబ్సల్యూట్ సేఫ్టీ అనుకున్న తర్వాత అనుమతులు ఇవ్వటం జరిగింది. డెఫినెట్ గా సంక్రాంతి ఎక్కువ మంది చూశారు కదా, హైదరాబాద్ అంతా ఖాళీ అయిపోయి రోడ్లు జామ్ అయిపోయి 4 గంటల ప్రయాణం
10 గంటలు పట్టింది. ఎంతో మంది వస్తున్నారు. సో వాళ్ళందరికీ ఈ సాంప్రదాయం ముగ్గులు పోటీలు అన్నిటితో పాటు కొంచెం థ్రిల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇది. ఇక్కడ నరసాపురంలో ఇవాళ హెలికాప్టర్ కూడా అరేంజ్ చేసి ఒక 5 నిమిషాలు, ఎందుకంటే విమానం అందరూ ఎక్కేస్తున్నారు ఇప్పుడు, కానీ హెలికాప్టర్ ఇటువంటి పారామోటరింగ్ రేర్. సో ఈ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గురించి ఇలాంటి సేఫ్టీతో కూడుకున్న అడ్వెంచరస్ స్పోర్ట్స్ కూడా ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంలో కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు దే హావ్ టేకెన్ యాక్టివ్ రోల్. ముఖ్యంగా చిన్నపిల్లలు, యూత్ వీటిని తిరుమలలో లగేజ్ కౌంటర్ల తరహాలో క్యూఆర్ ఆధారిత పాదరక్షల నిర్వహణ కౌంటర్ని ఏర్పాటు చేసినట్లు టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం వద్ద ఈరోజు నూతనంగా ఏర్పాటు చేసిన క్యూఆర్ కోడ్ ఆధారిత పాదరక్షలు కౌంటర్లను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పాదరక్షల నిర్వహణ సమస్యకు శాశ్వత పరిష్కారంగా టీటీడీ క్యూఆర్ కోడ్ ఆధారిత ఆధునిక పాదరక్షల నిర్వహణ వ్యవస్థను విజయవంతంగా అమలు చేస్తుందన్నారు. కొండపైన చెప్పుల మేనేజ్మెంట్ అనేది ఒక పెద్ద సమస్య. చాలా సార్లు, చాలా రోజులు, చాలా మందితో డిస్కస్ చేసిన తర్వాత చాలా బ్రహ్మాండంగా 7 ప్లేసెస్ లో రన్ అవుతుంది, ఇంకో ప్లేస్ లో రన్ కావాలి. చాలా చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంది. గుట్టలుగా చెప్పులు ఉండేవి. చాలా మంది ఒకరి చెప్పులు ఇంకొకరి చెప్పులు తీసుకెళ్లటం, వదిలేసి వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది. ఒకసారి మనకి లగేజ్ మేనేజ్మెంట్ ఎలా చేస్తున్నామో చెప్పుల మేనేజ్మెంట్ కూడా అలానే చేస్తున్నాం. క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఒకసారి వాళ్ళ చెప్పులు ఇక్కడ డ్రాప్ చేసిన తర్వాత క్యూఆర్ కోడ్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ జనరేట్ చేసి పర్టికులర్ బాక్స్లో వాళ్ళ చెప్పుల్ని పెట్టడం జరుగుతుంది. వాళ్ళకు ఒక స్లిప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ స్లిప్లో వాళ్ళ చెప్పుల యొక్క ఎన్ని చెప్పులు ఉన్నాయి, ఎన్ని సైజులు ఉన్నాయి, అలానే ఏ ర్యాక్లో ఉన్నాయి, తర్వాత ఆ చెప్పుల యొక్క నంబర్ కూడా ఉండటం జరుగుతుంది. దానివల్ల ఆ స్లిప్ ఒకసారి మళ్ళీ వాళ్ళు వచ్చి చేసిన తర్వాత స్కాన్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్గా లొకేషన్లో నంబర్ కూడా డిస్ప్లే చేయడం వలన వితిన్ నో టైం వెంటనే వాళ్ళ చెప్పులకు వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఈ సిస్టమ్ వలన చాలా వరకు చెప్పులు మేమే తీసుకెళ్తున్నాం, వితిన్ నో టైంలో కూడా తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి భక్తుల ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరిగింది. బాధ్యతతోటి మనం నిర్వహిస్తే ఈ చెప్పులు. కృష్ణా జిల్లా మచిలీపట్నం బీచ్ పర్యాటక అభివృద్ధి లక్ష్యంగా మసులా బే పార్కు కమిటీ ఏర్పాటు జరిగింది. ఈ కమిటీ తొలి సమావేశం మచిలీపట్నంలోని డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య భవనంలో నిర్వహించారు. కమిటీ అధ్యక్షులు గొర్రెపాటి శ్రీనివాస్ చందు కొత్త సభ్యులను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటక రంగానికి కేంద్ర బిందువుగా మచిలీపట్నం అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఒరిజినేషన్ ఫస్ట్ మీటింగ్ ఇది. లాస్ట్ ఇయర్ మీరు చూసినట్టయితే మచిలీపట్నంలో మనకు బీచ్ ఫెస్టివల్ బాగా జరిగి 15 లక్షల మంది రావడం జరిగింది. లాస్ట్ ఇయర్ జరిగినట్టు బీచ్ ఫెస్టివల్ ఎనర్జీని ఛానలైజ్ చేసి కన్సిస్టెంట్ గా ఎవ్రీ ఇయర్ కంటిన్యూగా ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళడం ఒకటి, అట్లాగే టూరిజం ఎకో సిస్టమ్ ని డెవలప్ చేయడం ఒకటి, బీచ్ యాక్టివిటీస్ చేసి ఇక్కడ ఉపాధి అవకాశాలు మాత్రమే కాకుండా ఇది ఒక టూరిజం డెస్టినేషన్ స్పాట్ కింద దీన్ని తయారు చేయాలి. బందర్కి దిస్ ఈజ్ వాట్ హౌ వి గివ్ బ్యాక్ టు అవర్ మచిలీపట్నం అని చెప్పి ఈ బే పార్క్ అనేది మనకి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మన బందర్ వాసులే కాకుండా బందర్ చుట్టుపక్కల ఉన్నాళ్ళు టూరిజం డెవలప్ చేయడానికి కొన్ని థాట్స్ ని షేర్ చేసుకోవడానికి ఈ కమిటీలో మనతో పాటు ఉండడానికి వచ్చారు. ఇక్కడ కూర్చుని ఈ హాల్లో ఎందుకు మీట్ అయ్యాము అంటే ఈ హాల్ కూడా ఒక విశిష్టత ఉంది. మేము బందర్ని ఒక టూరిస్ట్ డెస్టినేషన్ హబ్ గా తయారు చేయడానికి. ఆయిల్ ఫామ్ సాగులో ఏలూరు జిల్లా విశిష్ట గుర్తింపు సాధించిందని జిల్లా ఉద్యానవన శాఖ అధికారి షాజా నాయక్ తెలిపారు. ఏలూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయన్నారు. 152,000 ఎకరాల సాగుతో ఏలూరు జిల్లా ప్రత్యేక గుర్తింపు సాధించినట్లు వివరించారు. ఇప్పటి వరకు 152,000 ఎకరాలలో ఈ యొక్క ఆయిల్ పామ్ పంట వేసి దేశంలోనే నంబర్ 1గా ఈ యొక్క విస్తీర్ణంలో కానీ పంట దిగుబడి సాధించటంలో కానీ మన రాష్ట్రము చాలా ముందులో ఉంది. అలాగే దాంట్లో మన యొక్క ఏలూరు జిల్లా ప్రప్రథమంగా ఉంది. ఆయిల్ పామ్ పంట విస్తీర్ణాన్ని పెంచేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అండర్ NMEOP నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ పామ్ కింద రైతులకు చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉంది. అందులో భాగంగా ఆయిల్ పాము అభివృద్ధి పథకంలో మొక్కల సరఫరా దగ్గర నుంచి 4 సంవత్సరాల వరకు అయ్యే ఖర్చును
ప్రభుత్వం నుంచి 4 సంవత్సరాలు రాయితీ ఇచ్చి రైతులను ప్రోత్సహిస్తుంది. ఈ యొక్క ఆయిల్ పామ్ అభివృద్ధికి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ఇచ్చి రైతులకు అభివృద్ధి చేసేదానికి ప్రభుత్వం కూడా చాలా. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. మూడు నెలల్లో డబ్బు డబుల్. వారేవా, ఫాస్టే కాక హై రిటర్న్స్ కూడా. భలే స్కీమ్ కదా. నిన్న లేదు ఇది ఇక్కడ. అలాగే రేపు ఉండదు కూడా. నువ్వు ఎప్పుడైనా 5 ఓవర్లలో డబుల్ సెంచరీ కొట్టావా? ఇలాంటి స్కీమ్ల ప్రలోభానికి లొంగిపోతే మనం మోసపోగలం. ఆర్బీఐ అంటుంది మీ డబ్బుని సురక్షితంగా ఉంచుకోండి, తెలివిగా పెట్టుబడి పెట్టుకోండి. ఎక్కువ రిటర్న్స్ వెనకాల పడితే రిస్క్ కూడా అంతే ఎక్కువ ఉంటుంది. ఇంకా ఫాస్ట్ రిటర్న్స్ తో జాగ్రత్త. ఇంకా ఫాస్ట్ బౌలింగ్ తో కూడా. ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. మాజీ మంత్రి గుండా అప్పల సూర్యనారాయణ అంత్యక్రియలు ఈరోజు అరసవిల్లి శ్మశాన వాటికలో ప్రభుత్వ అధికార లాంఛనాలతో ముగిశాయి. ఆయన భౌతిక కాయానికి వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొండపల్లి శ్రీనివాసులు పుష్పగుచ్చం నుంచి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఎస్పీ సతీష్ కుమార్ సంబరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలను నిర్వహించి విజేతలకు ఎస్పీ బహుమతులను అందించారు. గ్రామీణ వాతావరణాన్ని తలపించేలా ఎడ్ల బండిలో ఎస్పీ ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ సంక్రాంతి తెలుగువారి పండుగని ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. వీధి కుక్కల దాడులు, బహిరంగ ప్రదేశాల్లో వాటికి ఆహారం అందించే అంశంపై సుప్రీంకోర్టు స్పందించింది. జంతువుల పట్ల చూపే కరుణ మనుషుల పట్ల ఎందుకు ఉండదని కోర్టు ప్రశ్నించింది. వీధి కుక్కల దాడిలో ఒక చిన్నారి ప్రాణాలు కోల్పోతే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని కోర్టు ప్రశ్నించింది. బహిరంగ ప్రదేశాల్లో కుక్కలకు ఆహారం ఇచ్చే సంస్థలు, వ్యక్తుల ప్రవర్తనను కోర్టు తప్పుపట్టింది. అనేక సవాళ్లతో కూడిన జీవితంలో పట్టుదలతో ముందుకు సాగినప్పుడే విజయం సాధించగలమని హితవు పలికే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో పంచుకున్నారు. ప్రతిరోజు ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రధాని ప్రజలతో పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈరోజు జీవితంలో ఏ విధంగా ముందుకు సాగాలో, ప్రతి సవాల్ను ఏ విధంగా అధిగమించాలో పేర్కొనే సుభాషితాన్ని ఆయన సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశారు. दुर्गम पथस्तत्कवयो वदन्ति उठो, जागो और अपने लक्ष्य को प्राप्त करो. आपके रास्ते कठिन हैं, वे अत्यंत दुर्गम भी हो सकते हैं, लेकिन विद्वानों का कहना है कि कठिन मार्गों पर चलकर ही सफलता प्राप्त होती है. Arise, awake, and strive to attain your goal. The path may be difficult and extremely challenging, but scholars affirm that true success is achieved only by walking such arduous paths.
శీతాకాలంలో పంట కోత పండుగగా లోహ్రీని నేడు పంజాబ్, హర్యానా, ఢిల్లీ రాష్ట్రాల్లో ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకుంటున్నారు. లోహ్రీ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా కుటుంబ సభ్యులు, స్నేహితులు మంటల చుట్టూ చేరి అగ్నిదేవుడికి కృతజ్ఞతలు తెలుపుతూ నృత్యాలు చేస్తారు. డప్పుల మోతకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ యువతీ యువకులు పండుగలో సందడి చేస్తున్నారు. అస్సాం వ్యాప్తంగా గ్రామాలు ఇప్పుడు భోగాలి, బిహు వేడుకల కోసం సిద్ధమవుతున్నాయి. పంటలు చేతికి వచ్చిన ఆనందంతో ప్రకృతికి కృతజ్ఞతలు తెలుపుతూ జరుపుకునే ఈ పండుగ అస్సాం సంస్కృతికి అద్దం పడుతుంది. భోగాలి అంటే బిందు అని అర్థం. గ్రామాల్లోని ప్రజలందరూ కలిసి మహిళలు సామూహికంగా చేరి తిల్ పీఠ, గురుపీఠ వంటి రకరకాల లడ్డూలను తయారు చేస్తున్నారు. ఈ వంటకాలు పండుగలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO దేశీయంగా అభివృద్ధి చేసిన 3వ తరం ఫైర్ అండ్ ఫర్గెట్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ MPA-TGM-ను సోమవారం విజయవంతంగా పరీక్షించింది. మహారాష్ట్ర అహల్యానగర్లోని KK రేంజెస్లో కదులుతున్న లక్ష్యంపై ఈ ప్రయోగం జరిగింది. ఈ విజయంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేస్తూ ఇది స్వయం సమృద్ధి దిశగా కీలక అడుగని కొనియాడారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతోందని, భవిష్యత్తులో పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి ఒడిగడితే తగిన నిర్ణయాత్మక ప్రతిస్పందన ఉంటుందని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత ప్రభుత్వ మార్గనిర్దేశనంలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో అన్ని విభాగాల సమన్వయంతో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. As you may be aware, Operation Sindoor remains ongoing. Any future misadventure will be resolutely responded to. Here I must acknowledge the proactive role of all stakeholders at the national level, including CAPFs, agencies, civic bodies, state administration and other ministries, whether it's MHA, MAITI, railways and many more. Operation Sindoor was the best example of tri-service synergy under clear-cut political directive and full freedom to act or respond. Since 10th May, the situation along the Western Front and J&K remains sensitive but firmly under control. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 130వ సంచిక ఈ నెల 25వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశం అయితే 1800117800 నెంబర్కు ఈ నెల 23వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలతో సూచీలు ఒత్తిడి ఎదుర్కొన్నాయి. దీంతో సెన్సెక్స్ ఒక దశలో 600 పాయింట్ల మేర నష్టపోగా నిఫ్టీ 25,603 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. సెన్సెక్స్ 250 పాయింట్ల నష్టంతో 83,627 వద్ద ముగియగా నిఫ్టీ 57 పాయింట్ల నష్టంతో 25,732 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹90.21గా నమోదైంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంక్రాంతి పర్వదినం జాతీయ ఐక్యతను సూచిస్తుందన్న రాష్ట్రపతి. దేశ విదేశాల్లోని భారత పౌరులకు శుభాకాంక్షలు తెలిపిన ద్రౌపది ముర్ము. విద్యార్థులు మాదక ద్రవ్య రహిత క్యాంపస్ల నిర్మాణంలో చురుగ్గా పాల్గొనాలన్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్.
గుజరాత్లోని గాంధీనగర్లో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా. నారావారిపల్లెలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. పర్యాటకంతో పాటు కోనసీమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేష్, అనిత, కె శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.